హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గుత్తి కాకరకాయ కూర. పిల్లలు కూడా ఇష్టపడే విధంగా చేదు లేకుండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ కూర బయట ఉన్నట్లయితే 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ కూర కోసం నేను ఇక్కడ 7 మీడియం సైజు కాకరకాయలను తీసుకున్నాను. మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండేటివి తీసుకోండి. వీటి మొదలు కొన కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. అటు ఇటు చివర్లు వదిలేసి మధ్యలో ఘాటు పెట్టుకోండి. ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత స్పూన్తో ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి. చివరి వరకు ఘాటు పెట్టుకున్నట్లయితే కాకరకాయలు విరిగిపోతాయి. అందుకని మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ విధంగా మెల్లగా స్పూన్తో గింజలు మొత్తం తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలకు కూడా ఘాట్లు పెట్టుకొని గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన ఒక బాండి కానీ గిన్నె కానీ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. 1 లీటర్ వాటర్ వేసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 పావు స్పూన్ ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఘాట్లు పెట్టుకున్న కాకరకాయల్ని వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకోవడం వలన చేదు కొద్దిగా తగ్గుతుంది, అలాగే కలర్ మారకుండా ఉడుకుతాయి. మూత పెట్టుకొని ఈ కాకరకాయలు ఒక 70% ఉడికే వరకు ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కానీ చాకుతో కానీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇవి ఉడికిన తర్వాత ఇందులో వాటర్ ఏమీ లేకుండా వంపేసుకొని కాకరకాయలని పక్కన తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. మీరు నువ్వుల ప్లేసులో ఎండు కొబ్బరిని కానీ లేదా పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్నట్లయితే ముందుగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత మెంతులు, జీలకర్ర అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి పెద్దవైతే 2 ఉల్లిపాయలు, చిన్నవైతే 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చింతపండు ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, నువ్వులు వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, చింతపండు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అందులోకి ఈ మసాలాను స్టఫ్ చేసుకోవాలి. బాగా నిండుగా ఉండే విధంగా స్టఫ్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న మసాలా 7 కాకరకాయలకు కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో కొద్దిగా మసాలా 1 స్పూన్ మసాలా మిగిలింది, అంతే, సరిపోతుంది. బాగా నిండుగా ఉండే విధంగా స్టఫ్ చేసుకోండి. ఈ విధంగా కాకరకాయలన్నిటిలోనూ మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న కాకరకాయలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి.
మూత పెట్టుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయిపోవాలి. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం బయటికి రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. నాకు ఇవి ఫ్రై చేసుకోవడానికి 15 మినిట్స్ టైం పట్టింది లో ఫ్లేమ్లో. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకు మిగిలి ఉన్న మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. నాకు ఎక్కువగా మిగలలేదు, 1 స్పూన్ మసాలా మిగిలింది అంతే. ఆ మసాలాను ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఈ ఫ్రై మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 వారం వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.